హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి హైదరాబాద్ టు అరుణాచలం వ్లాగ్ అనమాట. చిన్న చిన్న వీడియోస్ ఉన్నాయి, సో అన్ని కలిపేసి వ్లాగ్ లాగా పెట్టేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మొత్తం డీటెయిల్స్ కూడా చెప్తాను ఈ వీడియోలో. లాస్ట్ వరకు అయితే చూసేయండి. అరుణాచలం అనేది ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది చెప్తాను. ఇప్పుడు వచ్చేసి మనం హైదరాబాద్లోనే హైదరాబాద్ టు అరుణాచలం, హైదరాబాద్ టు అరుణాచలంకి ఫస్ట్ వెళ్తున్నాము. సో ఇప్పుడు వచ్చేసి హైదరాబాద్లో ట్రైన్ అనేది ఎక్కేసాము ఫ్రెండ్స్. అక్కడి నుంచి రేణిగుంటకి ట్రైన్ అనేది ఉంటుంది. సో రేణిగుంటలో దిగేసాము ట్రైన్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి రేణిగుంట నుంచి మనం ఇప్పుడు వచ్చేసి తిరుపతి వెళ్ళిపోతున్నాం. తిరుపతి బస్ స్టాప్లోని మనకు అరుణాచలానికి అనేవి బస్సులు ఉంటాయి. సో అక్కడి నుంచి అక్కడికి 6 hours జర్నీ అనేది ఉంటుంది. సో బస్ అయితే ఎక్కేసాం. నాకు బస్సు అనేది అస్సలు పడదు, కానీ కష్టం కదా, వెళ్ళాలి తప్పదు. బస్సులే ఉంటాయి, సో అందుకని బస్సే ఎక్కాలి కంపల్సరీ. సో బస్ అయితే ఎక్కేసాము. నైట్ అయ్యింది. మేము అరుణాచలంలో హైదరాబాద్ నుంచి రేణిగుంటకి రావడానికి 4:30 ఎంతో అయ్యింది, 4:30 5 అయింది. సో మేము 5 గంటలకి 6 గంటలకి రేణిగుంటలో బస్సు ఎక్కాము, అదే తిరుపతిలో బస్సు ఎక్కాము. సో తిరుపతి నుంచి మనకు అరుణాచలం రావడానికి నైట్ 11 or 12 అయిపోయింది. సో నైట్ చాలా అయిపోయింది, ఆకలి కూడా చాలా వేసింది మాకు. అక్కడే టిఫిన్ కోట్ ఉంటే టిఫిన్ కూడా తినేసాము. నెక్స్ట్ వచ్చేసి రూమ్కి వచ్చేసాం. రూమ్ కాస్ట్ వచ్చేసి చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్. సో ఎక్కడికెళ్ళినా రూమ్ అనేది తీసుకోవాలి. సో అందుకనే రూమ్ తీసుకున్నాం. రూమ్ కాస్ట్ వచ్చేసి 2000 అట్లా ఉన్నట్టుంది. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ మేము వచ్చేసి అరుణాచలంలో వచ్చేసి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. సో అది అలాగనే వాకింగ్ చేద్దాం అనుకున్నాము, కానీ మా బాబు మళ్ళీ చేస్తాడో చేయడో. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దేవుడి దయ్య నెక్స్ట్ టైం చేద్దాము, ఈసారి వచ్చేసి ఇక వెళ్ళిపోదాము అన్నట్టుగా ఆటో వచ్చేసి బుక్ చేసుకున్నాము. ఆటో వచ్చేసి ప్రతి టెంపుల్ దగ్గర ఆఫ్ చేసి టెంపుల్ చూసుకోమన్నది. ఇది వచ్చేసి మోక్ష మార్గం. మోక్ష మార్గం అనేది చాలా అంటే చాలా మంచిది. సో మోక్ష ద్వారం అంటారు దాన్ని. మాకు ఆటో అతనే అన్నీ తిప్పేశాడు. సో యాక్చువల్లీ కొండ చుట్టూ మనం ప్రదక్షిణలు చేయాలి, కానీ ఒక 4 hours 5 hours పడుతుందంట. అంత దూరం చేస్తాడు చేయటో వీడు అన్నట్టుగా ఆటోలోనే వెళ్ళిపోయాము. సో ఆటో అతనే అన్నీ చూపించేశాడు. ఇక టెంపుల్కి రాగానే నాకు ఫ్లవర్స్ అనేవి కంపల్సరీ ఉండాలి. అక్కడ కనిపిస్తే కొంటా, కనిపించకపోతే ఇంకేం చేయలేము. సో నాకు కనిపించాయి, నేను ఫ్లవర్స్ అనేవి తీసుకున్నాను. మనకు చెన్నైలో తమిళనాడులో ఎక్కువ ఫ్లవర్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఫ్లవర్స్ కూడా దొరుకుతూ ఉంటాయి, ఏ టెంపుల్ దగ్గరైనా ఫ్లవర్స్ అనేవి ఉంటాయి. లాస్ట్ వ్యూ వచ్చేసి మొత్తం టెంపుల్ వ్యూ వచ్చేసి ఇట్లా ఉంటుంది. అక్కడ మనకి లోపలికి వెళ్ళేటప్పుడు వ్యూ అనేది ఇట్లా మిర్రర్లో పెట్టారు. చాలా బాగుంది కదా, మొత్తం మనం తిరగలేము, మొత్తం చూపించలేను కదా. సో అందుకనే అదే వ్యూ చూపిస్తున్నాను. చాలా బాగుంది టెంపుల్ అయితే. నా ఫస్ట్ టైం నేను అరుణాచలం రావడం. అసలు వెళ్తానో వెళ్ళనో లైఫ్లో అనుకున్నా. అరుణాచలం వెళ్ళాలి అంటే పుణ్యం చేసుకోవాలి అంటారు. సో అందుకని ఆ అదృష్టం మాకు దక్కింది అనుకుంటున్నాం. మా హస్బెండ్ సడన్గా ప్లాన్ చేశాడు అరుణాచలం వచ్చేసి. మేము తిరుపతి వెళ్దాం అనుకున్నాం, బట్ ముందు రోజే తిరుపతి కాదు బుజ్జి, ముందే అరుణాచలం వెళ్దాము తర్వాత తిరుపతి వెళ్దాము అన్నారు. సో అరుణాచలం దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా అయింది ఫ్రెండ్స్. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎప్పుడు వెళ్తామో వెళ్ళమో అనుకున్న ప్లేస్లకి సడన్గా వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. నెక్స్ట్ వచ్చేసి అరుణాచలంలో టెంపుల్ దర్శనం అంతా చాలా బాగా అయింది. తర్వాత వచ్చేసి ప్రసాదం, మా బాబుకి ప్రసాదం అంటే పిచ్చి. వచ్చి అరుణాచలం నుంచి ఎక్కడికి వెళ్ళామో నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. అరుణాచలం వ్లాగ్ అయితే ఇంతే ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.